శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమ శివాయ. నారాయణ వాసుదేవ. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక స్థాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమని ఏ ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావము గలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మరణానంతరమున శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్థాన దాన జపాదులు చేయకపోవటం వల్ల అనేక చండాలాది జన్మములెత్తి కడక బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసం ఒకటి వినిపించేదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమండలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమయమున ఒక మహావటవృక్షంపై భయంకర ముఖముతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణ పొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిబోవున పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు, ప్రభువో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాస్వాతి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయము కలిగి, మహానుభావ, మీ నోట నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగినది. మహానుభావ, మీ నోట నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది. మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకుని, ఓయి, మీరెవరు? ఎందుకు మీకీ రాక్షస రూపము కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగమా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి, అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రవిడ దేశము, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడని గర్వము గలవాడనేయుంటిని. న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించిని. బాటసారుల వద్ద అమాయపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటకునిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చినను పండితుని నేను దూషించి
కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటివేసితిని. అందులక విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రమముగా డబ్బులు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక, కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన, నీవు రాక్షసుడివై నరకభక్షునిగా నిర్మానుష్య ప్రదేశములో ఉండుగాక అని శపించుడిచి నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనను తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన ఈ అపరాధమును క్షమింపుమని వారిని ప్రార్థించింది. అందుకు అతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందక వటవృక్షము గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందువుగాక అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సహవాసనము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పర్వాన్నములతో భుజించుచుండెడివాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరిగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్ని పాపముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములు వేడుకొని వెళ్ళను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసిన. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్థానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడివాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తులకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తి కలిగింతునని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయమిగా గోదావరిలో స్థానమాచరించి స్థాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీక మాసములో గోదావరి నదీ స్థానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు. అందువల్ల ప్రయత్నించినా సరే కార్తీక స్థానములను ఆచరించవలెను. ఇది తృతీయోధ్యాయము 3వ రోజు పారాయణం సంపూర్ణము.